అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా ఇది ఒక పర్టిక్యులర్ టాపిక్ రిలేటెడ్గా కాదు, అంటే అన్వేష్ గారిది అండ్ తర్వాత ఇప్పుడు ఐజోడ్దో లేదంటే అజయ్ హనుమంత్ గారిదో లేదంటే ఇంకొకరు అంతకుముందు అసలు బేసిక్ ఇది మొదలైందంతా శివాజీ గారిది వర్సెస్ అనసూయ గారు, చిన్మయి గారు, ఇవన్నీ కాదు అసలు. బేసిక్గా ఇదేదో ఒక పర్టికులర్ పర్సన్ రిలేటెడ్ ఒక టాపిక్ రిలేటెడో కాదు. ఇది ఓవరాల్గా తెలుగు పీపుల్ తాలూకా మైండ్ సెట్ అండ్ వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ టైము, వాళ్ళ ఎనర్జీ ఎక్కడ బొక్క పడుతుంది అనేది అర్థం చేసుకోవడానికి మీకు చెప్పడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం ఇది. ఇది ఎంతమంది చూస్తారో, ఎంతమందికి ఈ ఐడియా రీచ్ అవుతుంది, ఐడియాలజీ అనేది నాకు తెలియదు కానీ బట్ బేసిక్గా చెప్తున్నా. అసలు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే ఎంటైర్ భారతదేశంలో ఏడాది పొడుగునా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక లొల్లిలో, ఏదో ఒక పంచాయతీలో, ఏదో ఒక కాంట్రవర్సీలో బుర్ర పెట్టి ఉంచుతున్నారు. బాగా గమనించండి అబ్బా. ఇప్పుడు ఇయర్ బిగినింగ్ ఉంటుంది, సినిమాలు స్టార్టు, ఫ్యాన్ వార్లు స్టార్టు. ఇయర్ మధ్యలోకి వచ్చామంటే, అదే ఇయర్ మధ్యలో కూడా కాదు, క్వార్టర్కి వచ్చామంటే, క్వార్టర్ ఆఫ్ ఇయర్కి వచ్చామంటే ఐపీఎల్ స్టార్టు, మళ్ళీ ఫ్యాన్ వార్లు స్టార్టు. తర్వాత సరే పోనీ ఇదంతా అయిపోయింది అనుకుందాం, సరే పోనీ మధ్యలోకి వచ్చాము, పోనీ ఐపీఎల్ అయిపోయింది, ఇంకే పంచాయతీలు లేవురా స్వామి అంటేనేమో బయట పంచాయతీలు ఊరికూరికే వస్తూ ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగ వస్తుంటాయి. అది అలేకే చిట్టిపికెల్స్ అవని, లేదంటే నాన్వేషణ అవని, లేదంటే ఇంకొకటి అవని. ఏంటి తెలుగులో బోల్డ్ కాంట్రవర్సీలు, తెలుగులో ఎటు చూడు కాంట్రవర్సీలే ఉంటాయి మొత్తం. సో ఆ కాంట్రవర్సీలు నడుస్తాయి. సరే ఇవన్నీ కాదంటే మళ్ళీ పొలిటికల్ రచ్చ ఇంకొక వైపు నడుస్తుంటుంది. ఇవన్నీ చాలదన్నట్టు మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ రిలేటెడ్ రచ్చ ఇంకొకటి ఉంటుంది. అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి ఉంటాయి, ఈ ఐపీఎల్, బిగ్ బాస్ ఇవన్నీ ఉంటాయి. కానీ మనలాగా ఈ మిగతా రచ్చలు ఏవైతే ఉంటాయి మధ్యలో ఉండవు. సో అట్లీస్ట్ ఆ టైంలో అయినా సరే జనాలు వాళ్ళ కెరియర్ల మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఉంటుంది. బట్ ఇక్కడ ఏమైపోతుందంటే మనకి మిగతా టైము కూడా మనల్ని ఖాళీగా ఉండనివ్వట్లేదు. మన బ్రెయిన్ని డ్రైన్ చేసేస్తున్నారు. మన బ్రెయిన్లోకి కంటిన్యూస్గా ఇప్పుడు బేసిక్గా ఎవరికైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో ఇది ఇట్లా కెరియర్ మీద ఫోకస్ పెడదాం, ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుందాం అని ఒక థాట్ ఇట్లా వచ్చింది అనుకోండి, వెంటనే నెక్స్ట్ మినిట్ శివాజీ గారు చెప్పింది రైటా, అనసూయ గారు చెప్పింది రైటా, అన్వేష్ని ఇంకా ఎందుకని ఎవరో పూర్తిగా అన్ఫాలో కొట్టట్లేదు, 18 లక్షలు ఉన్న చోట 13 లక్షలకి ఎందుకు వచ్చాడు, 10 లక్షల లోపుకి ఎందుకు రాలేదు, 5 లక్షలకి ఎందుకు రాలేదు, ఇట్లాంటి ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అంటే ఇదేమి ఉండదు, ఇది గాలిలోకి వెళ్ళిపోతుంటుంది, గాలిలో దీపం ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. అదే అయిపోతుంది మన దగ్గర సిచ్యువేషన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను నోటీస్ చేస్తున్నాను కదా, భారతదేశంలో ఎవ్వరికి లేనన్ని పంచాయతీలు ఒక్క తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉంటాయి. బికాజ్ నేను అన్ని చోట్ల యాక్టివ్గా ఉంటాను. నేను తమిళ్ కంటెంట్ యాక్టివ్గా ఫాలో అవుతాను, కన్నడ కంటెంట్ యాక్టివ్గా ఫాలో అవుతాను, హిందీ కంటెంట్ యాక్టివ్గా ఫాలో అవుతాను. ఎక్సెప్ట్ మలయాళం నేను ఇంక అన్నీ ఫాలో అవుతాను. ఆ మలయాళం అసలు కొద్దిగా కూడా అర్థం కాదు నాకు. అందువల్ల ఏంటంటే అర్థం కాదు, అది పక్కన పెడితే అక్కడ పాపులేషన్ కూడా తక్కువ అవడం వల్ల అది అంతగా కాన్సన్ట్రేట్ చేయను నేను. సో బట్ మిగతా అన్ని చోట్ల కూడా అసలు ఏమేమి జరుగుతున్నాయి, స్టేట్ వైడ్ పాలిటిక్స్ ఏంటి, స్టేట్ వైడ్ ఇష్యూస్ ఏంటి, అవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్లోనే ఉంటాను వాటి పరంగా. కానీ చూస్తుంటే ఓవరాల్గా నాకు అనిపించింది ఏందయ్యా అంటే, తెలుగు రాష్ట్రాల్లో అనవసరమైన రచ్చలు ఎక్కువ. ఇప్పుడు తమిళనాడులో బేసిక్గా ఒకటేదో జరిగింది, కొంతమంది కుర్రోళ్ళు తాగిన మత్తులో ఏదో చేశారు, ఒక దారుణం చేశారు, ఆ దారుణం గురించి అక్కడ మాట్లాడుకుంటున్నారంటే దాని తాలూకా అవుట్కమ్ ఏంటి, యూత్కి ఎట్లాంటి మార్గనిర్దేశకాలు ఉండాలి, ఎట్లాంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉండాలి, ఎలాంటి పరిస్థితుల మధ్య ఇక్కడ యూత్ ఉన్నారు, ఇట్లాంటివన్నీ తెలుసుకునే అవుట్కమ్ ఉంటుంది. ఇక మన దగ్గర ఏంటి, మన దగ్గర అవి కాదు. అంటే మన దగ్గర మట్టుకే, అంటే నేను మన దగ్గర కూడా కొన్ని మంచి మంచి ఇష్యూస్ ఉంటాయి కాదన్ను, కానీ మంచి మంచి ఇష్యూస్ కంటే వాటికి వచ్చిన ఫోకస్ కంటే ఈ కంప్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ ఫోకస్ వస్తుంది, వాటికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్ లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చేసరికి అతనికి 6,37,000 ఫాలోవర్స్ వచ్చారు. అంటే అతని కంటెంట్ని ఎంతమంది చూసుంటే, అంటే ఆ షోని, ఆ ప్యాటర్న్ని ఎంతమంది చూసుంటే అతనికి 6,37,000 వస్తారు. బేసిక్గా అతను విన్నరే కాదన్ను, కానీ రన్నర్కి ఓటింగ్ ఉంటుంది, 3rd పొజిషన్ ఉన్నోడికి ఓటింగ్ ఉంటుంది, 4th పొజిషన్ ఉన్నోడికి ఓటింగ్ ఉంటుంది, 5th వాళ్ళకి ఓటింగ్ ఉంటుంది. ఇంతమందికి ఓటింగ్ ఉంది, ఇంత హెవీగా ఆడియన్స్ ఉన్నారు అక్కడ. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఏ కారణం చేత జరుగుతోందయా అంటే ఇదే రీజను.
ఆడియన్స్ ఫోకస్ అంత ఎక్కువ ఉంటుంది. అంటే బిగ్ బాస్ షో చూడడం అనేది నేను తప్పని నేను అన్ను, ఐపీఎల్ చూడడం నేను తప్పన్ను, సినిమాలు చూడడం నేను తప్పన్ను, ఎంజాయ్ చేయడం వరకు ఓకే ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్. ఈ సీరియల్స్, సినిమాలు, షోస్, క్రికెట్ ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఫైన్. బట్ కాంట్రవర్సీలు జరుగుతున్నప్పుడు మన వాళ్ళ మైండ్ సెట్ ఎలా అయిపోతుందంటే ఎక్కువ ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వరస్ట్ పార్ట్ ఏంటో చెప్పనా, అన్వేష్ని చాలామంది ఫాలో కొడిచారు కదా, అది అన్ఫాలో కొడిచారు కదా. అన్ఫాలో కొట్టిన తర్వాత కూడా మళ్ళీ అతగాడు ఏ వీడియోలు పెడతాడని చెప్పి ఎప్పటికప్పుడు వెళ్ళి చూడడం, స్టోరీలు పెడితే వెళ్ళి చూడడం, తిట్టడానికే వెళ్ళి చూస్తున్నారు, నేను కాదనట్లేదు. తిట్టడానికైనా వెళ్ళి చూడాల్సిన కర్మ మనకేంటి, ఆ చూసిన వాళ్ళకి ఏంటి? ఇంకా నీకు ఇంకే ఫోకస్సే లేదా, ఇంకెక్కడ ఇంకేం పనే లేదా? అది బేసిక్గా మన బ్రెయిన్ని బేసిక్గా పుచ్చిపోయేలా చేస్తున్నాయి ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా. జెన్యున్గా ఆలోచించండి. ఇప్పుడు మన పాయింట్ ఏంటి, మన పని మనం రెగ్యులర్గా చేసుకుంటూ మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం బేసిక్గా వీ కేమ్ ఇన్ టు సోషల్ మీడియా. మనం అందరూ కూడా సోషల్ మీడియాలోకి ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం. ఇప్పుడు నేను ఇన్ని వీడియోలు చేస్తున్నానంటే నాకు మటుకు ఎంటర్టైన్మెంట్ వద్దా? నాకు కావాలి. సో నేను వీడియోలు చూస్తాను. నేను ఈ వీడియోలు చేయడానికి ముందు నేను చాలా వీడియోలు చూశాను. నేను సత్య గారిది జెట్లీ అది వచ్చింది, అది చూశాను, గ్లిమ్స్ వచ్చింది. ప్రసాద్ గారిది స్టూడియో టూర్ 3.0 చూశాను. విజార్డ్ మీద సార్ అని చెప్పి జోకులు వేస్తున్నారు, అవన్నీ చూశాను నేను. సో నేను చూస్తాను, నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నేను ఇవి చూస్తాను. వీటి వల్ల నాకు అది జెట్లీ వల్ల ఎంటర్టైన్మెంట్ వస్తుంది, నవ్వుకుంటాను. దీనివల్ల ఏమో ఇటు స్టూడియో టూర్ వల్ల ఓహో ఇట్లా ఉండొచ్చా, ఒక యూట్యూబర్ కూడా ఇంత పెట్టచ్చా అని తెలుసుకుంటాను. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివి ఏదో ఉపయోగపడే కంటెంట్లో ఈజ్ ఫైన్ అండ్ గుడ్. అంతేగాని ఆ ఏజూడు సరే అద్దిరా ఏజూడ్ అంటే అని చెప్పి అటు ఒక 23 లక్షల మంది ఎంతమంది వెళ్ళి అటు ఏజూడ్ని హైలైట్ చేసి అతని కోసం ఎక్కువగా ఆలోచించేసి తర్వాత అతను పెట్టే వాటన్నిటి కోసం మాట్లాడి ఏజూడ్ ఒక వీడియో పెట్టాడు, సరే బాగానే ఉంది. ఏజూడ్ పెట్టిన తర్వాత ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్ళి అన్వేష్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ కింద కామెంట్లు పెట్టి ఏజూడ్ వీడియో పెట్టాడు, ఇంకా నీకు చెక్కేస్తారులే అది ఇదని చెప్పి మళ్ళీ ఎందుకు అవన్నీ ఇదే జరుగుతుంది యాక్చువల్లీ. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇది మీకు నేను ఓ పక్క ఈ ఎంటైర్ ఇష్యూ కోసం, ఈ కాజ్ కోసం నేను మాట్లాడుతున్నా, కాదన్ను. అన్వేష్ అనే పర్సన్ అక్కడ అతను మాట్లాడింది ఏదైతుందో సీతాదేవి కోసం, ద్రౌపదీదేవి కోసం, అది అబ్సల్యూట్లీ రాంగ్. అది ఆయన నోరు జారాను, సారీ చెప్తున్నాను, 10 సార్లు చెప్పాను, మీరు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, నేను బ్రహ్మదేవుడిని అయ్యో మాట్లాడుతున్నాడు ఆయన. అదే చెప్తున్నా, సారీ అనేది కొన్నిటికే అంగీకారం, అన్నిటికీ కాదు. సారీ అనేది అన్నిటికీ యాక్సెప్టబుల్ కాదు. సో మనం ఆ ఇష్యూ మీద అది తెగేదాకా లాగుతానే ఉంటాం మనం. అది తెగడం అంటే ఏంటి, ఇంకా ఆయన మీద ఏదో ఒక యాక్షన్ ఎవరో ఒకరు తీసుకుంటారో, అది ఏదో జరుగుతుంది. అది ఇక సజ్జనార్ ఎంట్రస్ అని చెప్పి పెట్టారు. సో ఏదో జరిగింది మొత్తానికి కూడా. ఆయన ఏం ఎంటర్ అవ్వలేదు, ఇంకా ఆయన ఎంటర్ అవుతాడో లేదో కూడా తెలియదు. ఆయనే లైవ్ చేశాడు ఒకప్పుడు, మరి ఆయన ఏమంటాడో ఇప్పుడు, మరి దానికోసం ఒక ప్రెస్ మీట్ ఏమైనా పెడతాడో లేదో ఏమో తెలియదు మరి అది. సో అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్, డిపెండ్స్ ఆన్ డిస్కషన్స్, అక్కడ జరిగే డిస్కషన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాకపోతే అదంతా ఓకే, అదంతా మంచి కాజే. కాకపోతే ఏమంటే ఇంకా ఇది చెప్తున్నా కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫాలో కొట్టిన వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి 1.2 మిలియన్ లోడింగ్, 1.3 మిలియన్ లోడింగ్, నాన్ వేసిన అన్ఫాలో బటన్, నాన్ వేసిన డాష్ బటన్, అట్లా అన్ఫాలో చేసిన వాళ్ళు పై అంటున్నా. అది ఇక్కడ నేను చెప్పే పాయింట్ అనమాట. సో ఇది మన బ్రెయిన్ని, మన టైంని, మన ఎనర్జీని, మన మైండ్ సెట్ అన్నిటినీ కూడా స్పాయిల్ చేస్తుంది. ఒక కాంట్రవర్సీకి ఎంతవరకు అటెన్షన్ ఇవ్వాలో అంతవరకు అటెన్షన్ ఇచ్చి, ఎంతవరకు ఇప్పుడు కేసులు రిజిస్టర్ అయ్యాయి, సో వాటిలో ఎంతవరకు ఏం చేస్తారు. ఇప్పుడు పీపుల్ సరే టూ మచ్ ఆఫ్ బ్యాక్లాష్ వచ్చింది కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ కేసు మీద. అక్కడ ఏం జరిగింది, ఎండ్ ఆఫ్ ది డే ఏం జరగలేదు. ఎండ్ ఆఫ్ ది డే సిస్టమ్ ఏం డిసైడ్ చేస్తుందో అదే జరుగుతుంది అక్కడ. సో ఇప్పుడు కూడా అంతే సిస్టమ్ ఏం డిసైడ్ చేస్తే అదే జరుగుతుంది. సో మన వంటికి ఏంటి, ఇనీషియల్గా మన అగ్రెషన్ని మనం తెలియజేసి, మనం ఏదైతే అక్కడ ఒక డ్యామేజ్ చేయాలనుకుంటున్నామో, మనం ఇది హర్ట్ అయ్యామని చూపించాలనుకున్నామో అది చూపించాము, ఇంకా చూపిస్తూనే ఉన్నారు కూడా, ఇప్పటికీ తగ్గుతూనే ఉన్నారు కూడా. సో దిస్ ఈజ్ ఓకే. తర్వాత కూడా ఇంకా అలా కంటిన్యూస్గా ఇంకా దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ, ఇతగాడికి ఎందుకు ఇంకా ఏం జరగట్లేదు, ఇతన్ని ఎందుకు ఎవరు పట్టుకోవట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఇది మన బ్రెయిన్ని ఆటోమేటిక్గా స్పాయిల్ చేస్తుంది. ఇది మనల్ని వేరే వాటి మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయనీయకుండా చేస్తుంది. ఒకప్పుడు ఫ్రెండ్స్ కలిసి కూర్చుంటే
వాళ్ళ గురించి సరదాగా మాట్లాడుకోవడమో, జోకులు వేసుకోవడమో, ఇంట్లో వాళ్ళ కోసం మాట్లాడుకోవడమో జరిగేది. ఇప్పుడు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే, చూడరా నా అన్వేషణగాడు లవడాగాడు చూడు ఎట్లా మాట్లాడాడు అని ఒకడంటాడు. ఇంకొకడేమో ఒక్కగాడికి ఏడు తెలుసురా నేను ముందే చెప్పాను నువ్వే ఫాలో కొట్టు అని ఇంకొకడు అంటాడు. మూడోవాడు వచ్చి మీకు ఏడు తెలియదురా నా అన్వేషణ అన్న తోపు దమ్ముంటే ఆపు, ఆయన నోటితోలు ఎక్కువేమో కానీ ఆయన మాట్లాడే దాంట్లో అక్షర సత్యాలు ఉంటాయి, మీకు ఏడు తెలుసు బొక్కగాళ్ళు ఇంకొకడు ఉంటాడు. అంటే ఇట్లా అయిపోతాం సిచ్యువేషన్. సో నేను అంటుంది అదే, జనరల్గా ఒకప్పుడు ఫ్రెండ్స్ కూర్చుంటే మాట్లాడుకునే టాపిక్లు పోయినాయి. దేనివల్ల అంటే టూ మచ్ ఆఫ్ టేకింగ్ దట్ సోషల్ మీడియా కంటెంట్ ఇంటూ బ్రెయిన్, ఇంటూ హార్ట్, ఇంటూ లివర్, ఇంటూ కిడ్నీ, ఎవ్రీవేర్. అది సో సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్ని ఇక్కడికి ఎక్కువ తీసేసుకొని తర్వాత ఇక్కడికి ఎక్కువ ఫీల్ అయిపోయి ఎక్కడెక్కడికో అయిపోతున్నాం మనం. అది కంట్రోల్ చేసుకుంటే, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటే మన మీద మనకు గనక సెల్ఫ్ కంట్రోల్ కనుక ఉన్నట్టయితే డెఫినెట్గా ఆ పాజిటివ్ అవుట్కమ్ అతనికి ఎట్లా అయిపోద్ది, అది అరెస్ట్ అవుతాడా, జైలుకి వెళ్తాడా, ఇండియాకి వస్తాడా, చెక్కుతారా, ఇవన్నీ తర్వాత మనకి అట్లీస్ట్ ఏదో ఒక పరంగా ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు పాజిటివ్ అవుట్కమ్ ఉంటుంది. మనం మన మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటాం. సోషల్ మీడియాలో చేయొచ్చు, బట్ కొంతవరకు, ఒక లిమిట్ వరకు మన జీవితాల్లోకి వచ్చేయకూడదు ఆ సోషల్ మీడియా కంటెంట్ అనేది. అది పాయింట్. సోషల్ మీడియా చూస్తున్నంతసేపు ఉంటే ఓకే, ఫైన్ అండ్ గుడ్. సోషల్ మీడియాని దాటి అది మూసి యాప్ క్లోజ్ చేసిన తర్వాత, ఇన్స్టా పైకి క్లోజ్ చేసిన తర్వాత, యూట్యూబ్ క్లోజ్ చేసిన తర్వాత కూడా ఎందుకు అన్వేష్ అలాగన్నాడు అని ఆలోచించకూడదు. ఇంక మనం ఇంట్లో అమ్మా నాన్న ఎలా ఉన్నారు, నేనేం చేస్తున్నాను, ఉద్యోగం ఉందా లేదా, లేకపోతే ఎలా తెచ్చుకోవాలి, ఉన్నట్టయితే దీని నుంచి ఎట్లా బెటర్ అవ్వాలి, ఏమైనా కోర్సులు నేర్చుకోవాలా, నేర్చుకుంటే నాకు ఎంతవరకు ఉపయోగం, పెళ్ళి అయిందా, భార్యను బాగా ఎట్లా చూసుకోవాలి, పిల్లలు ఉన్నారా వాళ్ళకి ఎట్లా బాగా చూసుకోవాలి, వాళ్ళతో ఎట్లా టైం స్పెండ్ చేయాలి, వాళ్ళకి ఎట్లా మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, ఈ ఆలోచించుకోండి. ఫోన్ మూసిన తర్వాత కూడా సోషల్ మీడియాలో అన్వేషణ ఎందుకు, అది వద్దు అంటున్నా. సో దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ రైట్ ఫర్ యూ పీపుల్ అండ్ ఆల్ పీపుల్. సో అది నేను చెప్పాలనుకున్నా. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆ ఇష్యూ గురించి నేను మాట్లాడుతూనే ఉంటా, అది ఎండ్ అయ్యేంత వరకు నేను అది ఆపుతానని నేను అన్నాను. బట్ అట్ ద సేమ్ టైం ఇది మీరు కూడా ఆలోచించుకోవాలి, మీరు కూడా బాగుండాలి. మీరు వచ్చి సోషల్ మీడియాలో వచ్చి సరే 10 నిమిషాలు అయి ఉండొచ్చు మీరు ఆ వీడియోలు చూసేది, 20 నిమిషాలు అయి ఉండొచ్చు, లేదా 30 నిమిషాలు అయి ఉండొచ్చు ఆ వీడియోలు చూసేది. రోజులో మీరు కేటాయించేది హార్డ్లీ ఒక 10% ఆఫ్ లైఫే అయి ఉండొచ్చు ఇక్కడ మీరు కేటాయించేది. కానీ అలా మీరు కేటాయిస్తున్న దాని తాలూకు ఇంపాక్ట్ మీ మీద మిగతా 90% మీద ఉండకూడదు అంటాను నేను. అంతే. నిద్రలో కూడా అన్వేష్, శివాజీ, అనసూయ వీళ్ళంతా కల్లోకి రాకూడదు మీకు. అది మరి. సో దాట్స్ ఇట్ గైస్. ఇది నా ఒపీనియన్ అండ్ నా తరఫున ఒక అంటే రిక్వెస్ట్ కూడా. అండ్ నాకు నా బాధ కూడా బేసిక్గా బేసిక్గా కంప్లీట్గా వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా ఇటు డ్రైన్ అయిపోయి పనికొచ్చే వాటి మీద వాళ్ళు ఫోకస్ చేయలేకుండా పోతున్నారు అనేది నాకు బాధ. సో జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇది నా సైడ్ నుంచి. ఇది మరి ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో నాకు తెలీదు. బట్ యూ బెటర్ ట్రై టు టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఇంకా మరి మీరు నెగిటివ్గా ఆలోచిస్తే నేనేం చేయలేనయ్యా. సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇది షేరబుల్ కంటెంట్ అని మీకు అనిపిస్తే తప్పకుండా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటిల్లో. అండ్ ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మటుకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ అయితే అవసరం అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.